వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. మరికొద్ది గంటల్లో బడి గంటలు మోగనున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణం కూడా ఒక ఆనందోత్సవాల మధ్య కనిపిస్తుంది. విద్యార్థులు వేసవి సెలవులు ముగించుకొని ఎప్పుడెప్పుడు బడికి వెళ్దామన్నటువంటి ఆలోచనలతోటి ఆనందంతో ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయాలన్నటువంటి ఒక ప్రణాళికతోటి కూడా ప్రైమరీ సెక్షన్ నుండే అనేక ప్రణాళికలు వేసుకుంటుంటారు. అట్లాంటి సమయంలో ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలోకి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ఒక ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. కొన్ని నో అడ్మిషన్ బోర్డులు కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. కానీ ఇక్కడ బడి గంటలు మోగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు దుస్థితిలో ఉన్నాయి. వాటిని డెవలప్ చేయాల్సినటువంటి అధికారులు కూడా కొంత పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొన్ని పాఠశాలలు కూడా అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కాకతీయులు ఏలినటువంటి ఫోర్ట్ వరంగల్లో ఉన్నాము, మధ్య కోటలో ఉన్నాము. అట్లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వేదికగానే కాకతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మనం ఉంటున్నటువంటి మధ్య కోట ప్రాంతాన్ని వేదికగా చేసుకునే పరిపాలన సాగించినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. అట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓ ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్దాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, బడికి వచ్చేటువంటి పిల్లలకు ఎట్లాంటి పరిస్థితులు స్వాగతం పలకబోతున్నాయి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇక్కడ మధ్యకోటలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల. ఇందులోనే హై స్కూల్ కూడా వెనుక భాగంలో ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలో కూడా 120 మందికి పైగా విద్యార్థులు ఉంటారు. పాఠశాలలకు అడ్మిషన్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఈ స్కూల్ యొక్క వాతావరణాన్ని మనం ఒక్కసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపు ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఈ స్కూల్కు సంబంధించి కూడా కొత్త బిల్డింగ్ శాంక్షన్ కూడా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండ సురేఖ గారు ప్రస్తుతానికి ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు. ప్రస్తుతానికైతే 2017లో ఈ పాఠశాలకు కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. కానీ అప్పటి నుండి ఇక్కడ సగమే నిర్మాణం పూర్తయింది, మిగిలిన సగం పూర్తిగాక అలాగే 2017 నుండి ఇప్పటి వరకు అంటే 8 సంవత్సరాల పాటు నిరుపయోగంగానే ఉంది. ఇక్కడ ఫండ్స్ ఆగిపోవడం వల్ల ఈ పాఠశాల భవనం నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు అంటే 120 మంది విద్యార్థులు కూడా రెండే తరగతి గదులు వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి. 5 క్లాసులు కూడా ఒకే తరగతిలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి మనం పాఠశాలలోకి వెళ్దాము. ఇందులో ఆ పాఠశాల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే 8 సంవత్సరాల నుండి ఇలాగే ఉంటుందంటే మనం కొద్దిగా చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ గౌట్ ప్రైమరీ స్కూల్ మిడిల్ ఫోర్ట్ కిలా వరంగల్ మండలానికి సంబంధించినటువంటి పాఠశాల. ఎందుకంటే పైన విద్యార్థులు పాఠశాలకు రావాలంటే ఎంతో ఉత్సాహం, ఎందుకంటే వాళ్ళు పై తరగతులకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పై తరగతులకు వెళ్ళేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కొంత ఉత్సాహంతో ఉంటారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణాలు ఇంకా కాకపోవడం వల్ల ఎక్కడ కూర్చోవాల్సినటువంటి పరిస్థితి అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరికొద్ది గంటల్లో పాఠశాల ప్రారంభం కావాలి, కానీ ఇక్కడ నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక తరగతి గదులు పూర్తి అయిపోయిన తర్వాత క్లాసులలోకి వస్తే ఒక కొత్త వాతావరణం కనిపించాలి. కానీ 8 ఏళ్లుగా ఇట్లాంటి వాతావరణం ఉండడంతో మొత్తం నిరుపయోగంగా ఉంది. మొత్తం ఇక్కడ అంతా కంప చెత్త చెదారంతో పాటు ఎక్కడెక్కడ అలాగే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పైన కూడా ఎందుకంటే 2 ఫ్లోర్లు వేశారు, 2 ఫ్లోర్లలో కూడా ఇంకా ఎట్లాంటి పూర్తి నిర్మాణం కాకపోవడము, నిర్మాణం పూర్తి కాలేకపోవడంతో కూడా విద్యార్థులు కూడా ఎక్కడ ఉండి చదువుకోవాలన్నటువంటి ఆందోళన మాత్రం వాళ్ళ కనిపిస్తుంది. చుట్టూ గోడలు కూడా లేకపోవడంతో కూడా ఎట్లాంటి ఆచ్ఛాదం లేదు. విద్యార్థులు ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి పైకి వస్తే కూడా కింద పడిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. మనకు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ చుట్టూ గోడలు లేకపోవడం కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగే కిలా వరంగల్ మధ్య కోటలోని ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగు. ఇప్పుడు ప్రస్తుతంకు ఇది ఒక్కటే మాత్రము మనకు ఇప్పుడు
ప్రైమరీ స్కూల్కు సంబంధించి ఈ 2 తరగతి గదులు మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ 2 తరగతి గదుల దుస్థితి అంటే ఆ పాఠశాల కట్టి కూడా 70 సంవత్సరాలు అవుతుందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత నిజంగా ఒక విధంగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 70 సంవత్సరాల నుండి ఇదే పాఠశాలలో అదే తరగతి గదులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ఆ తరగతి గదులలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ దీనికి సంబంధించి ఈ క్లాసులు కనుక నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఫోర్ట్ వరంగల్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా విద్యార్థులు కూడా వేరే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం, అలాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా మెరుగైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా వారి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఆ తరగతి గదిలోకి వెళ్తే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే 70 సంవత్సరాల ముందు నిర్మించినటువంటి ఆ పాఠశాల ఎట్లాంటి స్థితిగతులతో ఉందో ఒక్కసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలి, తీసుకురావాలి, పాఠశాలలోకి ఆ విద్యార్థులను తీసుకురావాలని చెప్పి బడిబాట కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ బడిబాటకు వెళ్ళేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు భరోసాతోటి ఇక్కడికి తీసుకొస్తారు. కానీ తీసుకొచ్చిన తర్వాత వీళ్లకు సౌకర్యాలు ఏమున్నాయన్నటువంటి ప్రశ్న తలెత్తుతుంది. అట్లాంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇప్పుడే రీసెంట్గా దీనికి కలర్స్ కూడా వేశారు. కానీ కలర్స్ వేసిన తర్వాత ఇది 70 ఏళ్ల నుండి ఈ పాఠశాల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఎంతసేపు పై మెరుగులే దిద్దినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉంటుందో. స్కూల్ బిల్డింగ్ పరిస్థితి చూసినట్టయితే మొత్తం ఇక్కడ ఆ వర్షానికి, చిన్న వర్షానికే గోడలు మొత్తం ఇక్కడ నానిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ నానినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పైన పెచ్చులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం పెచ్చులు కూడా ఊడుతున్నటువంటి పరిస్థితి. ఆ పైన అక్కడ చూసినట్టయితే ఇవి ఎప్పుడు కింద పడుతున్నాయి. మొత్తం అక్కడ ఉన్నటువంటి స్టీల్ కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. దానిపై కూడా కొంత ఫెన్సింగ్ వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కిటికీలు గురించి మొత్తం కిటికీల గ్రిల్స్ కూడా మొత్తం కింద పడేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ కింద పడిపోయాయి. కానీ దాని మీద మళ్ళీ సిమెంట్ పూసి పెయింట్ వేశారు కనబడకుండా. ఇక్కడ కూడా అట్లాగే ఉంది. మొత్తం చూసినట్టయితే ఈ పెచ్చులు ఎప్పుడు ఊడిపోతాయని తెలియదు. ఎందుకంటే ఇది చాలా లాంగ్ బ్యాక్, అంటే 70 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి బిల్డింగ్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కనిపిస్తుంది. పక్కన బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణంలో వినియోగించలేకపోతున్నారు. ప్రస్తుతానికి అక్కడ కూడా మనం చూడొచ్చు మొత్తం ఈ చుట్టూ పెచ్చులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఒక్కసారి ఇక్కడ బ్లాక్ బోర్డుకి సంబంధించింది కానీ, అలాగే టేబుల్కి సంబంధించి కానీ ఇవన్నీ కొత్త ఎక్విప్మెంట్స్, కొంతమంది డోనర్స్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా తరగతి గదులు లేకపోవడం వల్ల నిరుపయోగంగా కూడా ఇక్కడ 2 బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి. పుస్తకాలు కూడా ఇక్కడ ఈ దుమ్ములోనే పట్టి ఉన్నటువంటి పరిస్థితి. మరో క్లాస్ రూమ్కి వెళ్దాం. అక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పాఠశాల నిర్వహణ బాగానే ఉంది, ప్రెమిసెస్ బాగానే ఉన్నాయి, చుట్టుపక్కల అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నిర్వహణ లేకపోవడము ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ పూర్తి కాకపోవడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. బడికి వచ్చేటువంటి పిల్లలు కొంత ఉత్సాహంగా రావాలి, కానీ మళ్ళీ ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తున్నామన్నటువంటి ఒక భయాందోళన లేకుండా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మొత్తం ఇది స్టాఫ్ రూమ్గా చెప్పుకోవచ్చు. స్టాఫ్ రూమ్లో కూడా కొంత మెరుగైన వాతావరణమే కనిపిస్తుంది. కానీ ఈ ఒక్క క్లాసులలో ఉండేటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దాదాపు పందికొక్కులు కూడా మొత్తం తవ్వేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు అయితే కూడా దాదాపు ఈ రాళ్ళు మొత్తం అంటే కింద ఉన్నటువంటి ఆ బేస్ కూడా పోవడం వల్ల కూడా రాళ్లతోటి కూడా ఇది ఇట్లనే ఉండడంతో అవి లోపల నుండి ఏమొచ్చేది తెలియదు. కాబట్టి పాములు కానీ, తేళ్ళు కానీ, జర్రులు కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం దీన్ని అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు తప్ప ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళికలు లేకపోవడాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత ప్రయారిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక మనం చూసినట్టయితే ఇక్కడ దీన్ని మెరుగ్గా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మనం, దాదాపు ఈ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా పెచ్చులూడి కింద పడిపోయింది. ఆ పెచ్చులూడినటువంటి ప్రాంతం మొత్తం మనం చూడొచ్చు, స్టీల్ అలాగే ఆ ఇనుప సలాకలు కూడా బయటికి తేలినటువంటి పరిస్థితి. ఇది పడిపోయిందంటే దాని పక్కది కూడా ఆటోమేటిక్గా పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఈ గోడలు కూడా మొత్తం ఇంత పెద్ద గోడలు కూడా పగుళ్ళు పట్టాయి. ఏమైనా కింద పడితే మాత్రం ఒక్కసారిగా పడితే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కప్పిపుచ్చడం కోసం పెయింట్ అయితే వేశారు, కానీ దాని యొక్క సివియారిటీ అనేది ఏం అర్థం కాదు. ఎందుకంటే వర్షానికి మొత్తం
తడిచిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. తడిచిపోతే ఇబ్బంది పడేటువంటి, ఎందుకంటే రానున్నది వర్షాకాలం కాబట్టి అనేక ఇబ్బందులు పడతాయి. ప్రస్తుతానికైతే ఈ పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పిల్లలకు మెరుగైన వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. వారికి సంబంధించి చెప్పాల్సినటువంటి బాధ్యత, మెరుగైన వసతులు కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఒక్కసారి ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులను కూడా అడుగుదాం. నాకు తెలిసి ఇవన్నీ కూడా విరిగిపోయిన పెచ్చులే అన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పెచ్చులను చూస్తుంటే ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో అసలు పాఠశాల నిర్వహణ సంవత్సరం పాటు 5 తరగతులు, 2 తరగతి గదులు ఎట్లా నిర్వహిస్తారన్నది కూడా ఒక కత్తి మీద సాముగా ఉంటుంది. మళ్ళీ వచ్చేటువంటి పిల్లలు కూడా 120 మందికి పైగా ఇక్కడ పిల్లలు వస్తున్నారన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. అసలు ఈ పాఠశాలలో నిర్వహణ సరిగా ఉంటుందా? టీచర్లు ఎంతమంది ఉన్నారు? ఎట్లాంటి ఇబ్బందులు పిల్లలు ఎదుర్కొంటున్నారు? అలాగే వచ్చేటువంటి పిల్లల్ని సముదాయించలేక సతమతమవుతున్నటువంటి వాళ్ళను తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు? ఒకసారి ప్రస్తుతానికి ప్రిన్సిపల్ సార్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నేను హెడ్ మాస్టర్ను. నేను ఈ పాఠశాలకు 2023లో ట్రాన్స్ఫర్లు వచ్చాను. వచ్చినప్పుడు ఈ బడి చాలా శిథిలావస్థలు ఉండే, చాలా అధ్వాన పరిస్థితులు ఉండే. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము తల్లిదండ్రుల దగ్గర పోయినప్పుడు పాఠశాల కనీస వసతులు లేవు, కనీసం మౌలిక వసతులు లేవు, మేము ఎలా తోలాలి మీ పిల్లలకని నన్ను 100 సార్లు 100 మంది ప్రశ్నించారు. దాంట్లో భాగంగా ఈసారి ఏం చేసినామంటే మేము ఉపాధ్యాయ బృందం అందరం కలిసి మా సొంత నిధులతోటి కనీసం పిల్లలకు కొంచెం సౌకర్యం కల్పిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న పనులకు మేమే చొరవ తీసుకోవడం జరిగింది. ఈ పనులు మీ డబ్బులతో చేస్తాం. ఇంకా ప్రభుత్వ సహకారం ఉంటే తొందరగా బిల్డింగ్ అయిపోతే దీన్ని కార్పొరేట్ స్థాయి స్కూల్గా తీర్చిదిద్దా. ఇంతకుముందు గతంలో పనిచేసిన కరీంబాగ్ స్కూల్ 5 సంవత్సరాలు నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది. దాన్ని 1500 స్ట్రెంత్ వరకు తీసుకుపోవడం జరిగింది. ఈ పాఠశాలను కూడా అదే అభివృద్ధికి తీసుకురావడానికి, దీన్ని కార్పొరేట్ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడికి బదిలీ మీద నేను కావాలని కోరి వచ్చిన. ప్రభుత్వ అండదండలు కానీ సామాజిక భాగస్వామ్యం ఉన్నచో ఈ పాఠశాల అతి త్వరలోనే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలగా తీర్చిదిద్దేందుకు మీ ఉపాధ్యాయ బృందం కంకణబద్దులై ఉన్నాము. చిత్తశుద్ధితో పనిచేస్తాం. నాకు కావాల్సింది ఏంటంటే తరగతి గదుల నిర్మాణం కావాలి. ఓకే, ఈ తరగతుల గదులు ఎందుకంటే మీరు తాత్కాలికంగా నిర్మాణం మీ సొంత డబ్బులతోటి చేస్తున్నారు. పిల్లల సంఖ్యను, వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నారు, చాలా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ నిర్మాణానికి మొత్తం ఇంకెంత ఖర్చు అవసరం ఉంటుందండి? మొత్తం 45 ఆనాడు 2015 నాడు అంచనాల ప్రకారం 45 లక్షలు, 30 లక్షల ఖర్చు అయిపోయింది. 15 లక్షల రూపాయలు అయితే సరిపోతుంది. ఈ 15 లక్షలు లేకపోవడం వల్ల 30 లక్షల రూపాయల బిల్డింగు వృధాగా నిరుపయోగంగా ఉన్నది. అది ఉపయోగంలోకి రావాలంటే కొద్ది నిధులు ప్రభుత్వం కేటాయించినా కూడా, అధికారులు సహకరించినా కూడా ఇది విద్యార్థులకు సౌకర్యవంతమైన భవనంగా తయారవుతుంది. అత్యుత్తమ పాఠశాలగా మేము తీర్చిదిద్దాం. ఇప్పుడు మీరు 120 మంది విద్యార్థులు, ఈ తరగతి గదిలో ఒకటేమో స్టాఫ్ రూమ్ ఉన్నది, ఒకటేమో క్లాస్ రూమ్ ఉన్నది. ఇంతమంది ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారండి? ఇక్కడ 2 రూమ్లను, వరండాలు ఒక క్లాసు, బయట వరండా ఒక క్లాసు, హెడ్ మాస్టర్ రూము, స్టాఫ్ రూమ్ కలిసి ఒక తరగతి, పక్కకు ఒక తరగతి, 2 రూమ్లను తాత్కాలిక రేకుల షెడ్ వేయించుకున్నాం మేమే. ఆ రేకుల షెడ్లో నడుస్తున్నది. మేము ఇంకా భవనం పూర్తి స్థాయి భవనం లేదు, పూర్తి స్థాయి తరగతి గదులు లేవు. కాబట్టి ఈ భవనం పూర్తయినచో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, తల్లిదండ్రులకు భరోసా పెరుగుతుంది. ఈ ఆసక్తికరమైన యాక్టివిటీస్ ద్వారా ఎన్ని చేసినప్పటికీ కూడా బోధన లోపల టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మేము ఎంత వినూత్నమైన పద్ధతులు అవలంబించినప్పటికీ విద్యార్థులను తోలడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. కేవలం భౌతిక మౌలిక వసతులు లేకపోవడం వల్లనే. ఈ రెండున్నచో మా వినూత్నమైన విద్యాబోధన ద్వారా ఆసక్తికరమైన ఆకట్టుకునే విధానం భవనం ఉన్నదనుకోండి, రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపున్న పాఠశాలగా మేము తీర్చిదిద్దాం అన్నట్టు. అట్లా ఓకే, మీరు ఇవన్నీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా లేకపోతే ఒక వినూత్నమైన రీతిలో విద్యాబోధన చేస్తున్నా అంటారు. మీకు ఇప్పటివరకు ఏమైనా అవార్డులు గిట్లా ఏమైనా వచ్చాయండి? నేను స్టేట్ బెస్ట్ టీచర్ అండి, నేను స్కూల్ లీడర్షిప్ అకాడమీలో మెంబర్నండి, నేను స్టేట్ రీసోర్స్ పర్సన్ ట్రైనింగ్లకు, నేను ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ను. నేను అన్ని రకాల ప్రోగ్రాంలో యాక్టివ్గా మేము నా ఉపాధ్యాయ బృందం పార్టిసిపేట్ అవుతున్నాము. వినూత్న బోధన లోపల వినూత్నం తీసుకొచ్చి, ఇన్నోవేటివ్ నవకల్పనలు తీసుకొచ్చి చాలా చక్కగా చెప్తున్నాం. చెప్పినప్పటికీ విద్యార్థులను మేము ఆకట్టుకునే బోధన చేసినప్పటికి కూడా పాఠశాల ఆకట్టుకునేది లేకపోవడం వల్ల మాకు నమోదు సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఈ ఒక్క బిల్డింగ్ అయితే తరగతి గదుల నిర్మాణం పూర్తయినచో మేము రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు తీర్చిదిద్దగలుగుతాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మీకు మౌలిక వసతులు కావాలండి. ఇప్పుడు మెయిన్ ఇన్స్టాంట్గా మీకు కావాల్సినటువంటి ఏమేమి అవసరం ఉన్నాయి ప్రభుత్వానికి ఆర్టీవీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తరగతి గదుల నిర్మాణం పూర్తి కావాలి. కొంచెం వాష్రూమ్స్ కూడా తక్కువ ఉన్నాయి, గర్ల్స్కునే బాయ్స్కి లేవు.
ఇంకా 2-3 చిన్న చిన్న విషయాలలో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగితే ఫర్నిచర్ కానీ టీచర్ ఫర్నిచర్ కానీ స్టూడెంట్ ఫర్నిచర్ కానీ ఇవ్వగలిగితే రూములు గదుల నిర్మాణం అయితే బాలులకు టాయిలెట్స్ కట్టిస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు సొంత డబ్బులతోటి రిపేర్లు తాత్కాలికంగా చేస్తున్నారు. ఎంత అమౌంట్ అవుతుందండి దీనికి మొత్తం? ఏమేమి తక్కువ 50,000 అనుకున్నాం కానీ ₹1,00,000 అవుతుందండి. ఈ ₹1,00,000 మాకు సంతోషమే, ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మాకేం ఇబ్బందులు ఎంత పెడతాం. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు? 6 ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి పనిచేస్తున్నాం అన్నట్టు. ఇది ఇంకా మా ఉపాధ్యాయ బృందం ఏంటంటే ఇంకేమైనా అవసరం అయితే పెడదామంటున్నారు, కానీ మేము ఎంత పెట్టినా కూడా ప్రభుత్వం లాగా పూర్తి స్థాయిలో చేయలేము కాబట్టి ప్రభుత్వ సహకారము, ప్రభుత్వ అండదండలు, అధికారుల అండదండలు ఉంటాయి. ఇక పూర్తి స్థాయిలో చేయగలుగుతాం, దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటుంది, ఒడిగల్ల గుర్రానికి సుడిరోగం అన్నట్టు. ఇంతమంది బెస్ట్ టీచర్స్, వెల్ క్వాలిఫైడ్, ఒక ఎంథ్యూజియాజంగా ఉన్నటువంటి టీము, వాళ్ళ క్రూ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక ప్రోగ్రామింగ్ కూడా చేపట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ టీం కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పిల్లలతోటి మేము మంచి భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచన తమకున్న అన్నటువంటి చెప్తున్నారు. ఇప్పటికీ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఒక టీం ఉన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. గతంలో పనిచేసినటువంటి పాఠశాలల్లో కూడా అంటే నో ఎంట్రీ బోర్డులు పెట్టారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ జీలు, వాళ్ళ బర్నింగ్ డిజైర్ అది ఎలా గ్యాల్వనైజింగ్ అవుతున్నది వారి మాటల్లోనే కనిపిస్తుంది. కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మెరుగైన వసతులు ఉంటే దాన్ని అద్భుతమైనటువంటి ఒక విద్యా వనరుగా తీర్చిదిద్దుతామన్నటువంటి కాన్ఫిడెంట్ అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అట్లాంటి కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు ఇక్కడ తరగతి గదుల నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మింపజేస్తే మిగిలిన సంగతి మేము చూసుకుంటామన్నటువంటి భరోసా ఇస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లల దగ్గరికి వెళ్తున్నారు, తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఎలా మేము పంపించేదన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో తాము కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా 2 తరగతి గదులు ఉన్నప్పటికీ కూడా 120 మందికి పైగా పిల్లలు ఉంటున్నారంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యాబోధన, వినూత్నమైనటువంటి ఆలోచన విధానం కూడా పిల్లల్ని అట్రాక్టివ్ చేస్తుంది, పేరెంట్స్ని కన్విన్స్ చేస్తుంది. అలాగే పాఠశాలకు కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చే విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది. కానీ 6 టీచర్లు ఇక్కడ ప్రైమరీ స్కూళ్ళలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సొంత డబ్బులతోటి అంటే ₹1,00,000 పైగా వెచ్చించి మనం చూస్తున్నాము ఈ తాత్కాలికమైనటువంటి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఆ క్లాసులను కింద ఉన్నటువంటి ఆ క్లాసులను కూడా ప్రస్తుతానికైతే ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మిగిలినటువంటి ఎందుకంటే తరగతికి కొంతమంది మాత్రమే పరిమితం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ ఉంటే కూడా అందరికీ అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి ఎట్లాంటి నిర్మాణాలు లోపల చేపట్టారు. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ప్రైవేట్గా వీళ్ళు చేస్తే మాత్రం అనుకున్నంత స్థాయిలో చేయలేరు. ఎందుకంటే కొంత వేడి నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగా కొంత వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న ఒకసారి తరగతి గదిలోకి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ క్లాసులు కేవలం సార్లే ఇనిషియేషన్ తీసుకున్నారు. 6 టీచర్లు ఇనిషియేషన్ తీసుకుని కింద ఉన్నటువంటి ఫ్లోర్ ఇప్పటిదాకా నిరుపయోగంగా మొత్తం చెత్త చెదరం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నిరుపయోగం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా ఫ్యాన్లు కూడా ఎందుకంటే వేసవి కాలంలో కూడా చదవాల్సి ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పనులు కూడా జరపాల్సి ఉంటుంది. అలాగే ఫ్లోరింగ్ చేయడానికి కూడా వాళ్ళు మామూలుగా కొంత తాత్కాలిక పనులు అనుకున్నారు, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ బ్లాక్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, అంటే మంచి నాణ్యమైనటువంటి బోర్డులు కూడా వీళ్ళు తెచ్చుకున్నారు. పాఠశాల అంటే తాము ప్రభుత్వ ఉద్యోగం పొందినందుకు తాము కూడా పిల్లలకు ఎట్లాంటి విద్యను అందించాలన్నటువంటి ఒక బర్నింగ్ డిజైర్తో వాళ్ళైతే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అట్లాంటి వాళ్ళు ఇంత చేయాలనుకుంటున్నటువంటి తమకు మాత్రం కొన్ని మెరుగైన వసతులు లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పేరెంట్స్ కూడా ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా ఎంతో భరోసాతోటి బడిబాట కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లల పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా అడ్మిషన్లో భాగంగా ఇక్కడ తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఈ స్కూల్కు మొదటిసారి తీసుకొచ్చారండి. ఓకే, ఆ పిల్లల్ని కూడా ఏ భరోసాతో తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాలలో పోతే పిల్లల భవిష్యత్తు మారుతుందన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఖచ్చితంగా వాళ్ళకు మంచి భవిష్యత్తు అందించాలంటే ప్రైవేటు స్కూల్లే శరణ్యం అన్నటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటారు. కానీ చాలా వరకు పేరెంట్స్ మీరు ప్రైవేటు స్కూళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మరి మీరు ఏ భరోసాతోటి ఈ గవర్నమెంట్ స్కూల్కు వచ్చినటువంటి పరిస్థితి అనుకోవచ్చు? అదే ఇక్కడ సార్లు కూడా చాలా మంచిగా ఉన్నారు, బయట కూడా తెలుసుకున్నాము. అందుకనే ప్రైవేట్ స్కూల్ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేపిద్దామని ఇక్కడికి వచ్చాము. కాకపోతే ఇక్కడ వసతులు కూడా కొంచెం చూస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే కొంచెం ఆ సార్ కూడా ఇక్కడ అన్ని పనులు చేయిస్తాడు.
అందుకని చూసి దీనిలో జాయిన్ చేపిద్దామని ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మరి ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి తేడా ఏం గమనించారు మీరు? అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ కొంచెం కంప్లీట్ కావాల్సిన చాలా పని ఉంది, ఇంకా మొత్తానికైతే కంప్లీట్ కాలేదు. సార్ కొంచెం చేపిస్తానని బయట కూడా మాకు కూడా తెలిసింది, అట్లా జాయిన్ చేపిద్దామని ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. జాయిన్ చేపిస్తాను అనుకున్నాం, కానీ కాకపోతే కొన్ని రూమ్స్ తక్కువగా ఉన్నాయి కావున గవర్నమెంట్ కూడా ఏమైనా సహాయం చేస్తే సార్ కూడా చేపిస్తా అని చెప్పి ముందు అడిగేస్తున్నారు. మిగతా కూడా అది చేపిస్తే మేము కూడా పిల్లలను కూడా దీనిలో జాయిన్ చేపిస్తాను. పిల్లలు ఇదివరకు ఏ క్లాస్ చదువుతుండే? ఒకరు 3rd క్లాస్, ఒకరు 2nd క్లాస్ చదువుతున్నారు. అందుకని వీళ్ళు దీంట్లో జాయిన్ చేపిద్దామని వచ్చాం. నీ పేరేం పేరు నాన్న? సాయిలాం. సాయిలాం. ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్. ఓకే. ఈ స్కూల్కి వస్తావా? మంచిగుందా ఇది? వెరీ గుడ్. నీ పేరేం పేరమ్మా? భానుచందన. అమ్మ భానుచందన. ఓకే. నువ్వే క్లాస్ నాన్న? సెకండ్. మీ తమ్ముడా? ఆ తమ్ముడు ఫస్ట్, నువ్వు సెకండా? మీరు ఇద్దరిలో ఎవరు బాగా చదువుతారు? నేను. నువ్వే బాగా చదువుతావా? నువ్వు బాగా చదువుతావు, మీ ఎక్కడ చదువుతుందా చెప్పు. నువ్వేనా? ఫస్ట్ సెకండ్ చదువుతా అని చెప్పి అంటున్నారు. నిజంగా మరి ఇప్పుడు వేరే ఇంతకుముందు ఏ స్కూల్లో చదివించిండ్రు, ఇక్కడికి తీసుకురావడానికి వెనుక మరి ప్రైవేట్ స్కూల్కి అందరూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో మీరు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కింద తీసుకొస్తున్నారు? అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఎంత చదివించిన ఫీజులు బాగా అవుతున్నాయి, అందులో స్టడీ కరెక్ట్ లేదు అందులో. అందుకని చెప్పేసి బాగా ఆలోచించాము. గవర్నమెంట్ స్కూల్లో మేము కూడా చదువుకున్నాం, మేము కూడా చదువుకొని చాలా ఇయర్స్ అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా గవర్నమెంట్లో ఎందుకు వేస్తున్నామంటే దాంట్లో ఫీజులు తీసుకోవడం తప్ప ఏమైనా డబ్బులు తీసుకుంటారు, మనీ కావాలంటారు, కానీ స్టడీ కరెక్ట్ లేదు. అందుకని మనం చదువుకున్న ప్లేసులనే మనం కూడా వీళ్ళ పిల్లలను కూడా చదివిద్దాం అన్నట్టుగా ముందుకు వచ్చాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రైవేటు స్కూళ్ళలో ఫీజులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఖర్చులు భారం ఎక్కువ పెరుగుతుండడంతో పిల్లల్ని చదివించాలంటే కూడా చాలా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 తరగతి గదులలో చదివించలేక కూడా కొంతమంది ఇక్కడ బయట ఇక్కడ వేప చెట్టు కింద కూడా చదువుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా కూడా తెలుసుకున్నాము. కానీ ఇట్లాంటి పరిస్థితులలో బయట చదువుకోవడం అనేది కూడా ఇంకా ఈ రోజులలో కూడా చెట్ల కింద చదువుకుంటున్నాం. మనం ప్రస్తుతానికి అక్కడ ఆ గుడి ఉంది, ఆ గుడి ప్రాంతంలో కూడా కొన్ని క్లాసులు అంటే ఒక తరగతి గదిలో లోపల, తర్వాత వరండా మీద, తర్వాత మిగిలిన క్లాసులు ఆ చెట్టు కింద చూస్తున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఆ గుడి కిందనే, ఆ గుడి దగ్గరే ఇక్కడ తరగతి గదులు నిర్వహించబడుతుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ పాఠశాల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తుంటూ ఉంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి ఎంతో పర్యాటకంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఫోర్ట్ వరంగల్ చూడడానికి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇట్లాంటి ఒక సుపరిపాలన అందించినటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇట్లాంటి దుస్థితిలో ఉన్నది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2017లో 45 లక్షలతోటి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా కూడా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు సగం పూర్తయింది. మిగిలిన సగం పూర్తి చేయాలంటే మరొక 15 లక్షల రూపాయలు ఖర్చు అవసరమై అంటున్నారు. అప్పటికి 45 లక్షలు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంత డెవలప్మెంట్ చేయాలి, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే కూడా ఖచ్చితంగా మరో 15 లక్షల రూపాయలు అవసరం అనుకుంటున్నారు. అంత మెరుగైన టీచర్లు ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ టీచరు. ప్రైవేటు స్కూళ్ళలో కనీసం బీఈడి కూడా చేయనటువంటి వాళ్ళు విద్యాబోధన చేస్తుంటారు, మంచి మంచి ర్యాంకులు కొడుతుంటారు. కానీ ఇక్కడ బీఈడి టెట్ రాసి ఉండడమే కాకుండా ప్రభుత్వ జాబులు రావడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు పొందినటువంటి టీచర్లు కూడా ఇక్కడ ఉండడం వల్ల కూడా ఈ స్కూల్కి ఒక ఎసెట్గా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మధ్యకోట అనేది కాకతీయులు వెళ్ళినటువంటి సామ్రాజ్యం. ఇట్లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ను కూడా ఒకవేళ ఎవరైనా సందర్శిస్తే ఉన్న పరువు కాస్త పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని సెకండ్ క్యాపిటల్గా వరంగల్ నగరాన్ని కీర్తించడమే కాదు, ఇక్కడ కాకతీయులు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా డెవలప్మెంట్ చేయాలి. ఒకవేళ దీన్ని కనుక డెవలప్ చేస్తే మాత్రం దీన్ని ఒక రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమమైనటువంటి పాఠశాలగా తీర్చిదిద్దేటువంటి ఆ స్కోప్ మాకుంది, ఆ ధైర్యం మాకుంది, ఆ చొరవ మేము తీసుకుంటాము. ఖచ్చితంగా బెస్ట్ స్కూల్గా మేము అందించాలంటే కనీసం వసతులు కూడా లేకపోవడమే మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుందని చెప్పి ఇటు పాఠశాల ఉపాధ్యాయులు అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత చిన్న అవకాశం అయితే, ఎందుకంటే 15 లక్షల రూపాయలు పెద్ద విషయం కాదు, కాకపోతే ఇక్కడ అట్లాంటి టీచర్ అట్లాంటి క్రూ ఉండడమే ఇక్కడ ప్రధాన అంశంగా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా దీనిపై వెంటనే స్పందించి మెరుగైన వసతులు కల్పించి పాఠశాలన్నీ కూడా పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ తరగతి గదులు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు.
70 ఏళ్ల నుండి ఉంటున్నటువంటి ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కానీ కొత్తగా కట్టేటువంటి భవనాన్ని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీని నిర్వహణ కూడా సజావుగా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వరంగల్ మధ్యకోట నుండి కెమెరా పర్సన్ నాగరాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.